Hello everyone, welcome to Learn Vocab and GK ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ వాటి మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను అండ్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యారీ ఆఫ్కి మొత్తం 4 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు విన్ ఆర్ అచీవ్ సంథింగ్, అంటే దేన్నైనా గెలుచుకోవడం లేదా సాధించడాన్ని క్యారీ ఆఫ్ అని అంటారు. షీ క్యారీడ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్, అంటే ఆమె కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకుంది అని. సెకండ్ మీనింగ్ వచ్చి టేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ అవే బై ఫోర్స్, అంటే ఎవరినైనా లేదా ఏదైనా బలవంతంగా తీసుకెళ్లడం. ద ఫ్లడ్ క్యారీడ్ ఆఫ్ మెనీ హౌసెస్, అంటే వరదల వల్ల చాలా ఇల్లు కొట్టుకుపోయాయి అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. థర్డ్ మీనింగ్ వచ్చి టు సక్సీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ ఇంప్రెసివ్, ఏదైనా ఒక కష్టమైన పనిని సక్సెస్గా పూర్తి చేయడాన్ని క్యారీ ఆఫ్ అని అంటారు. డిస్పైట్ ది ఛాలెంజెస్ హీ క్యారీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ, ఛాలెంజెస్ ఉన్నా కూడా ఆ ప్రాజెక్ట్ని సక్సెస్గా కంప్లీట్ చేశాడు, పూర్తి చేశాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఫోర్త్ మీనింగ్ ఏంటంటే టు వేర్ ఆర్ పెర్ఫార్మ్ సంథింగ్ విత్ స్టైల్ ఆర్ కాన్ఫిడెన్స్, అంటే ఏదైనా దుస్తులు లేదా పనిని స్టైల్ లేదా ఆత్మవిశ్వాసంతో చేసుకోవడం. అంటే షీ క్యారీడ్ ఆఫ్ ద న్యూ డ్రెస్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్, అంటే ఆమె ఆ డ్రెస్ చాలా కాన్ఫిడెన్స్గా ఆ డ్రెస్ని క్యారీ చేసింది అని. క్యారీ ఆఫ్కి మొత్తం 4 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏదైనా గెలుచుకోవడం లేదా బలవంతంగా తీసుకెళ్లడం. థర్డ్ వచ్చి కష్టమైన పనిని సక్సెస్గా పూర్తి చేయడం. ఫోర్త్ వచ్చి ఏదైనా బట్టలు కానీ లేకపోతే స్టైల్ని కాన్ఫిడెన్స్గా ఫాలో చేయడం. క్యారీ అలాంగ్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు ఇన్స్పైర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ సో దట్ దే అగ్రీ ఆర్ ఫాలో యూ, అంటే ఇతరుల్ని ఇన్స్పైర్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మనం చెప్పిన మాట వినేలాగా, వాళ్ళు మనం చెప్పిన మాట ఒప్పుకునేలాగా లేకపోతే ఫాలో అయ్యేలాగా చేసుకోవడం, అంటే తెలుగులో ఇతరులను ప్రేరేపించడం అని. ద పొలిటీషియన్స్ వర్డ్స్ క్యారీడ్ ది క్రౌడ్ అలాంగ్, అంటే ఆ పొలిటీషియన్ చెప్పిన వర్డ్స్ని క్రౌడ్ ఫాలో అయ్యింది అండ్ లేకపోతే ఒప్పుకుంది అని, ఆ వర్డ్స్ని ఒప్పుకుంది అని, ఆయన చెప్పిన మాటల్ని. సెకండ్ మీనింగ్ వచ్చి టు టేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విత్ యూ వెన్ యూ గో, అంటే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళడం లేకపోతే ఏదైనా వస్తువుని తీసుకెళ్ళడాన్ని క్యారీ అలాంగ్ అని అంటారు. తెలుగులో ఎవరో ఒకరిని లేదా ఏదైనా వస్తువును తోడుగా తీసుకెళ్ళడం. ఎగ్జాంపుల్ షీ క్యారీడ్ హర్ బేబీ అలాంగ్ టు ద పార్క్, అంటే పార్క్కి వెళ్ళేటప్పుడు ఆమె తన బేబీని కూడా తీసుకెళ్ళింది తోడుగా అని, తన బేబీని తీసుకెళ్ళింది పార్క్కి అని. క్యారీ అలాంగ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, 2 మనతో పాటు తీసుకెళ్ళడం కానీ అని.